విద్యార్థినుల బట్టలు విప్పించి మరీ నెలసరి తనిఖీ చేసింది ఒక ప్రిన్సిపల్. బాత్రూంలో రక్తపు మరకలు కనిపించాయని ఆగ్రహంతో ఊగిపోయింది ఆ ప్రిన్సిపల్. మహిళా ప్యూన్తో బాలికల లోదుస్తులు తనిఖీ చేయించింది. ప్రిన్సిపల్ తీరుపై మండిపడుతున్నారు తల్లిదండ్రులు. స్కూల్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 మందిపై కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్ ప్యూన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ మహిళా ప్రిన్సిపల్ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే అనుమానం వచ్చింది ఆ ప్రిన్సిపల్కు. ఖచ్చితంగా బాలికలకు ఎవరో నెలసరి వచ్చిన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, వారికి అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుంది అనుకుంది. కానీ అడగాల్సిన పద్ధతిలో అడగకుండా, వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పకుండా, ఆ కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లుగా వారి మీద అరిచి అక్కడ ఉన్నటువంటి మహిళా ప్యూన్ని పిలిచి అందరినీ వరుసలో నిలబెట్టి వారందరి లోదుస్తులను చెక్ చేసినటువంటి పరిస్థితి అత్యంత హేయమైనది, దారుణమైనది. ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడుంటారు, ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటారు, ఆ సమయంలో ఎంత నరకయాతన పడుంటారు. ఓ పక్క భయం, లేదు మేము కంఫర్టబుల్గా లేము ఇలా చెక్ చేయడానికి అని చెప్పలేనటువంటి భయం ప్రిన్సిపల్ అంటే. మళ్ళీ తర్వాత ఏమంటారో, కొడతారో, తిడతారో, ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటారేమో అన్న భయం. అలాగని ప్రిన్సిపల్ చెప్పినట్లుగా చేయడానికి ఇష్టం లేక, బయటకు చెప్పుకోలేక, కాదని చెప్పలేక, అలాగని చెప్పినట్లు చేయలేక ఎంత నరకం అనుభవించుంటారో మానసికంగా మనందరూ ఒక్కసారి అర్థం చేసుకోగలగవచ్చు. ఈ నేపథ్యంలో వెంటనే ఆ విద్యార్థినులు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వారందరూ వచ్చి అక్కడ గొడవ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి ఆ ప్రిన్సిపల్ని, ఆ ప్యూన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారు విద్యార్థినులతో అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ అయి ఉండి కనీస జ్ఞానం లేకుండా అంతమంది విద్యార్థులను అలా ఎలా ఇబ్బంది పెడతారు, అలా ఎలా చెక్ చేస్తారు వాళ్ళ లోదుస్తులు అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అంటూ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్ రెడీగా ఉన్నారు నా కోలీగ్ ఈ అంశానికి సంబంధించి. కళ్యాణ్, అసలేం జరిగింది? ఇప్పుడు వాళ్ళ లోదుస్తులు చెక్ చేశారు, ఈ నేపథ్యంలో పేరెంట్స్ వచ్చారు, అక్కడ గొడవ చేశారు, ఇంతవరకు తెలుస్తోంది. పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎలా కంప్లైంట్ రాసుకున్నారు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఈ వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అండ్ ఘటన జరిగినటువంటి తీరుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ నందు, యాక్చువల్ గా ఒక షాపూర్ అని థానే డిస్టిక్ కి సంబంధించి మహారాష్ట్రలో జూలై 8న ఈ ఇన్సిడెంట్ జరిగింది. నందు, యాక్చువల్ గా క్లాస్ 5 నుంచి క్లాస్ 10, 5వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన అమ్మాయిలందరినీ వాళ్ళని 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ అంటే ఎవరెవరికి నెలసరి ఉంది, ఎవరెవరికి లేదు అని అడిగి 2 గ్రూప్స్ డివైడ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఒక ప్రొజెక్టర్ లో వాళ్ళకి ఈ బాత్రూమ్ లో ఏదైతే రక్తపు మార్కలు కనిపించినో ఆ ఫోటోస్ ని ప్రొజెక్టర్ లో వేసి వాళ్ళందరికీ చూపించి దీంట్లో ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత ఎవరైతే రాలేదని చెప్పారో వాళ్ళందరినీ వీళ్ళు స్టాఫ్ వెళ్ళి వాళ్ళందరినీ వీళ్ళు పర్సనల్ గా చెక్ చేయడం, ఫిజికల్ గా వాళ్ళని టచ్ చేయడం ఏదైతే జరిగిందో దీని మీద పేరెంట్స్ అండ్ దాని ఉమెన్ చైల్డ్ రైట్స్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిరసన తెలిపారు స్కూల్ దగ్గరికి వెళ్ళి. ఇది జూలై 8న జరిగిన ఇన్సిడెంట్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి దీంట్లో అరెస్ట్ ప్రస్తుతానికి స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేశారు, ప్యూన్ ని అరెస్ట్ చేశారు, 4 టీచర్స్ ని అరెస్ట్ చేశారు అండ్ 2 ట్రస్టీస్ ని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిని దీంట్లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. లీగల్ యాక్షన్ కి వచ్చేసి వీళ్ళపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. భారత్ న్యాయ సంహిత సెక్షన్ 74 కింద, అలాగే భారత్ న్యాయ సంహిత సెక్షన్ 76, అలాగే పోక్సో యాక్ట్ కింద కూడా వీళ్ళందరి మీద కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. పేరెంట్స్ వచ్చేసి మీకు ఎలా అంటే స్కూల్ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ మీరు అసలు స్కూల్ ప్రిమిసెస్ లో ఇలా ఎలా చేయగలుగుతారు, ఇలా ఎలా మీరు ఈ స్టెప్ తీసుకోగలుగుతారు? యాక్చువల్ గా గవర్నమెంట్ ది నేషనల్ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ 2024 గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా చెప్తున్నాయి. అమ్మాయిల రైట్స్ అండ్ వాళ్ళ డిగ్నిటీ కోసం మీరు
ఆ వాష్రూమ్స్ లో మీరు ఖచ్చితంగా మీరు దాని డిస్పోజల్ కి సంబంధించి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. నెలసరికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నిటి మీరు స్కూల్ కి సంబంధించిన వాష్రూమ్స్ లో అన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి క్లియర్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నా కూడా వాటిని ఫాలో చేయకుండా తుంగలో తొక్కి వీళ్ళు ఒక టైప్ ఆఫ్ అంటే ఈ అమ్మాయిలకి డిగ్నిటీ అంటే వాళ్ళ గౌరవం, ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా వాళ్ళని వీళ్ళు మాన్యువల్ గా అంటే వీళ్ళు హ్యాండిల్ చేయడం అనేది పేరెంట్స్ చాలా తీవ్రంగా దాన్ని విమర్శించి దాని మీద దానికి స్కూల్ ప్రిమిసెస్ లో వెళ్ళి వీళ్ళు నిరసన కూడా తెలియజేయడం జరిగింది. నందు రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. మొత్తం మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రిన్సిపల్ని అలాగే ప్యూన్ని అదుపులోకి తీసుకున్నారు. 8 మందిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అలాగే ఆ విద్యార్థినులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా కూడా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఇలాంటి ఒక ఘటన జరగడం ఎంత దారుణం, అలాగే ఆ ప్రిన్సిపల్ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? విద్యార్థినుల కోసం స్కూళ్లలో, కాలేజీల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది? ఈ అంశాలకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.